మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలని కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలైన మీకు శుభం కలుగునగాక. అందరికీ వందనాలు. చేసిన మేలుల కొరకు మనం దేవుని స్తుతిస్తూ ఉండాలి. ఈ శుభవేళ మీకును మీ కుటుంబాలకు క్షేమం కలిగే ఒక మాటను మీకు పంచుకోవాలని కోరుకుంటూ ఉన్నాను. అది ఏమిటంటే, యెహోవా దరిద్రుల మొరను ఆలకించువాడు. మొరను ఆలకించువాడు అనే మాట మీరు చాలాసార్లు వింటారుగా. మొర్ర అంటే మన విజ్ఞాపన, మన బాధలు ఒకరికి చెప్పుకోవడం. అధికారుల దగ్గరికి వెళ్ళి మొరబెడతాం, కొన్నిసార్లు బంధువుల దగ్గరికి వెళ్ళి మొరబెడతాం, కొన్నిసార్లు పంచాయతీ పెట్టే వ్యక్తులు ఉంటారుగా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు అన్యాయం జరిగిందని మొరబెడతాం. చూస్తాం, చేస్తాం, తప్పకుండా సరి చేస్తాం అంటూనే ఉంటారు. మొర్ర పెట్టడం ఇంచుమించు మనుషులందరికీ తెలుసు. అయితే నువ్వు మొర్ర పెట్టినప్పుడు ఆ మొర్రకు స్పందన ఉందా? ఆ మొర్ర పెట్టినప్పుడు బంధువులు నీకు స్పందించారా? లేక కోర్టులోకి వెళ్ళావు, ప్రభుత్వం దగ్గరకు వెళ్ళావు, ఎక్కడైనా నీకు స్పందన ఉందా? కొన్నిసార్లు స్పందన ఉంటే మనకు ఆనందం అనిపిస్తుంది, కార్యం జరుగుద్దని ఆశ చిగురిస్తుంది. స్పందన లేకపోతే ఇట్లాంటి సంఘటనలు ఎన్ని చూడలేదండి. కానీ ఈ రోజున మీకు ఒక విషయం చెబుతాను. చిన్న సమస్య అయినా పెద్దదైనా, అది ఊపిరాడని పరిస్థితి అయినా, నీవు చేసుకోలేని భయంకరమైన వ్యక్తులు సంఘటనలైనా, కానీ ఒక్క క్షణం నీవు దేవుని వైపు తిరిగి, ఆయన పేరే ప్రార్థన ఆలకించువాడు, ఆయన వైపు తిరిగి నువ్వు మొర పెడితే అక్కడ ఒక మాట రాస్తుంది. 69వ కీర్తనలో 33వ వచనంలో ఎలాగున రాయబడి ఉంది, యెహోవా దరిద్రుల మొర్రను ఆలకించును. దరిద్రుడు అంటే అర్థం ఏమిటి? తినటానికి తిండి లేని వాళ్ళు అనుకోకూడదు. అది ఒక్కటే కాదుగా. దరిద్రులు అంటే శక్తిహీనుడు, బలహీనుడు, చేయలేని వాళ్ళు. ఇప్పుడు కొన్నిసార్లు బాగా ఆలకించండి. మన జీవితంలో కొన్ని కార్యాలు మనం చేయలేం. కొంతమంది మన మీద పెత్తనం చేస్తూ ఉంటారు. కొన్ని సంఘటనలు మనం విలవిలలాడిస్తూ ఉంటాయి. అంటే కేవలం దరిద్రుడు అంటే పేదవాడు అని మాత్రమే కాదు, శక్తిహీనుడు అని అర్థం చేసుకుంటే కొన్నిసార్లు మనం బయటపడలేని సంఘటనలు ఎదురవుతాయిగా. కానీ అయ్యా నేను ఇప్పుడు శత్రువుల మధ్యలో ఉన్నాను, నేను బయటపడలేకపోతున్నాను, భయంకరమైన శ్రమల మధ్యలో ఉన్నాను, నా కాళ్ళకి పాతాళ పాశములు చుట్టుకొని ఉన్నాయి, నేను బయటపడలేకపోతున్నాను అంటూ నీవు మొర్రబెడితే ఆయన వెంటనే స్పందిస్తాడు. స్పందించే దేవుడు నీ కొరకు చెయ్యి చాపుతాడు, అవసరమైతే ఎగురొస్తాడు, నీ బంధకాలను తెంచుతాడు, ఓ విశాల స్థలంలో నిన్ను కూర్చుండబెడతాడు. అక్కడ రాయబడిన మాట ఏమిటో తెలుసా? యెహోవా దరిద్రుల మొర ఆలకించి ఉన్నవాడు, ఆలకించేవాడు. రెండో మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తాం. ఖైదులో ఉంచబడిన తన వారిని ఆయన తృణీకరించువాడు కాడు. ఒకటి, మొర్ర పెడితే దరిద్రులకు జవాబు వస్తుంది. రెండవది, తృణీకరించబడే జనం అని రాయబడింది ఇక్కడ. ఖైదీలో ఉంచబడి అంటే, ఖైదీ అంటే అందరూ జైల్లో ఉంటారని కాదుగా. జైల్లో ఉన్నవాడికి స్వేచ్ఛ ఉండదు. ఇనప కటకటాలు వెనుకుంటాడు. పెళ్ళైనా, సావైనా, పాయసమైనా, ఆహ్వానమైనా వాళ్ళకి ఉపయోగం లేదు. కారణం ఏంటంటే ఖైదీ. ఈరోజు మనిషి కూడా సమాజంలో ఉంటాడు. కొన్ని వ్యసనాలకి ఖైదీ, కొన్ని సహవాసాలకు ఖైదీ. ఓ రకంగా చెప్పాలంటే చెడ్డ ఆలోచనలకు అతను ఖైదీ. అతనికి ఇంకేముంటుంది? కానీ అన్నీ ఉన్నా, స్వేచ్ఛగా తెల్లబట్టలు తిరిగినట్టున్నా అతను ఖైదీ, చెరసాల్లో ఉన్న వ్యక్తిలాగానే ఉంటున్నాడు. కానీ ఈరోజు దేవుడు చక్కని మాట ద్వారా మాట్లాడుతూ అంటాడు, అట్టివారిని కూడా నేను తృణీకరించాను. తృణీకరించే దేవుడు కాడు. దుర్మార్గుడా, ఎంతకాలం నుంచి వ్యసనాల్లో ఉన్నాడా, ఇట్లా చెడు సహవాసంలో ఉన్నాడా అని అనేక వారి పట్ల తృణీకార భావం లేకుండా ఆయన మేలు చేయగలిగిన వాడు. ఈరోజు ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు బహు తేటగా మాట్లాడుతుండగా నీ జీవితంలో 2 కార్యాలు చేస్తాడు. నువ్వు ఎంత దరిద్రుడై, శక్తిహీనుడై నువ్వు మొరపెట్టినా ఆలకిస్తాడు. రెండవది, నువ్వు ఉన్న పరిస్థితిని చూసి, నీ బురదను చూసి, నీ వ్యసనాలు చూసి, నీ సంఖ్యను చూసి తృణీకరించడు. తృణీకరించకపోతే అంగీకరించినట్టేగా. అంటే నువ్వు ఏ గుంటలో ఉండి, ఏ బురదలో ఉండి, ఏ సమస్యలో ఉండి ఈరోజు ఆయన వైపు తిరిగి అయ్యా అని పిలిచి చూడు, మరణ ఆలకిస్తాడు. తృణీకరించకుండా నీకు సహాయం చేయడానికి నెమ్మదిగా వస్తాడు. వచ్చి చేయి చాపి అక్కడి నుంచి నిన్ను లేపి నిలబెడతాడు. కొన్నిసార్లు కొంతమంది మన మీద పగ సాధిస్తారు, ద్వేషిస్తారు, కోప్పడతారు. మనకేమనిపిస్తుంది తెలుసా? వాళ్ళకి ఎంత నష్టం కలిగినా చేయకూడదు, వాళ్ళని పరకరించకూడదు అనిపిస్తుంది. అంటే నీకు ఇంకా తృణీకార భావం ఉంటుంది.
కానీ దేవుడు ఎవరిని తృణీకరించడు. ఆయనకు విరోధంగా పాపం చేసినాడు తృణీకరించడు. కానీ ఒప్పుకుంటే చాలు, కేక వేస్తే చాలు, అయ్యా అని పిలిస్తే చాలు, అద్భుతం జరుగుతుంది. ఈరోజు ఆ పని మీరెందుకు చేయకూడదు? దేవుడు మిమ్మల్ని తృణీకరించడు, మీ మొర్ర ఆలకిస్తాడు, జీవితాన్ని మార్చి అద్భుతం చేస్తాడు. పరిశుద్ధుడును ప్రేమమడిన ప్రభు వందనాలయ, అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు. కృప చూపి కార్యం చేసి మహిమ పొందండి. ఒక గొప్ప విడుదల, క్షేమం, కుటుంబానికి రక్షణ, బిడ్డలందరూ ఆశీర్వాదకరంగా ప్రార్థనాపూర్వకంగా నడిపించి మేలు చేయమని, మొండి సమస్యలకు సమాధానం కలుగు చేయండి. ఐక్యత, సమాధానం, సంతోషంతో నింపండి. కష్టార్జితాన్ని దీవించండి. యేసు పేరట వేడుచున్నాం తండ్రి. ఆమేన్.